హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను మీతో భోగి పండుగ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ పండుగను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మేము కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది అంతా ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇయర్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రోజే మా హస్బెండ్ బర్త్డే కూడా వచ్చింది. సో రెండు అకేషన్స్ సేమ్ డే అనమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి భోగి మంట ఇంకా మొత్తం అన్ని ఏమేం చేసాము, నేను స్పెషల్స్ ఏం కుక్ చేశాను, ఇంకా అవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. చేతన్ మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన రెడీ అయిపోయారు. చేతన్ అయితే రెడీ అవుతున్నాడు అనమాట. వాడు పడుకున్నాడు కాసేపు. ఇంకా లేచిన తర్వాత అప్పుడు ఇంకా ఆయన అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగే బాగా చేసేసాడు లేండి. బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక ఇంకా పడుకున్నాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ ఈరోజు 5 o'clock లేచేసాడు. భోగిమంట వేయడం దాని గురించి కిందకి వెళ్ళాం అనమాట. సో అందుకనే అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అండ్ దాంతోపాటు ఇక్కడ మాకు హౌసింగ్ బోర్డ్లో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా ఎవ్రీ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. టైం వచ్చేసి 10 అయింది. మా తమ్ముడు కూడా వచ్చాడు. వాడైతే నిన్న వచ్చాడు అనమాట. నిన్న సండే కదా, సో సండే నైట్ వచ్చాడు. సో ఇంక వాడైతే ఈరోజు మండే కాబట్టి టెంపుల్కి వెళ్తా అని చెప్పేసి ఆల్రెడీ వెళ్ళాడు. శివాలయానికి వెళ్తా అని మేము ఇంకా చేతనే రెడీ చేసి మేము కూడా వెళ్ళొద్దాం అనుకుంటున్నాము. సో అది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. భోగి మంట వేస్తున్నారనమాట. కింద మా హస్బెండ్ ఆంటీ అంకుల్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంక నేను చేతను వెళ్దామని బయటకు వచ్చామన్నమాట. ఫుల్ చలిగా ఉంది అండ్ దాంతోపాటు బాగా చీకటిగా ఉందన్నమాట. ఇంకా చేతన్ అయితే ఫుల్గా కవర్ చేసి తీసుకెళ్ళాను. నేను కూడా స్వెటర్ వేసుకున్నాను. చాలా చలేసేసింది నాకైతే. అంత ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు రాం కదా. బట్ ఎలా అయినా సరే మనకు భోగి మంట వేసుకుంటే ఎనర్జీ వచ్చేస్తుంది కదా. బాగానే మెలకు వచ్చింది. అండ్ చేతన్ కూడా చాలా ఇష్టంగా లేచాడు అనమాట. భోగి మంట కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు పదా అంటే వచ్చేసాడు. ఇంకా కింద ఆల్రెడీ అప్పటికే అరేంజ్ చేసేసి ఉంచేసారనమాట. ఇంకా ఆంటీ అయితే భోగి మంట వెలిగిస్తున్నారు. మా తమ్ముడు నైట్ వచ్చాడని చెప్పాను కదా. బట్ వాడైతే కిందకి రాలేదులేండి. ఎందుకంటే నైట్ వాడు వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా మళ్ళీ 5కి లేవడం అంటే ఇంక లేవలేదనమాట. సర్లే మీరు వెళ్ళొచ్చేయండి అన్నాడు అని చెప్పేసి ఇంకా మేమైతే దిగి వచ్చేసాము. చేతనైతే వింత వింతగా చూస్తున్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు కదా. మధ్యలో లాస్ట్ ఇయర్ ఇంకా ఆంటీ వాళ్ళకి కుదరలేదనమాట. ఇంకా అందుకనే వేయలేదు. ఇక్కడ ఇంటి దగ్గర వేయలేదు. బట్ బయట వేసాం కానీ వాడికి అంత మెమరీ లేనట్టుంది మరి. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్సైటెడ్గా చూసాడు అనమాట. ఏంటది అంటే భోగి మంట అని చెప్తుంటే చాలా ఎక్సైటెడ్గా విన్నాడు. బాగా మెమరీస్ చేసుకున్నాడు ఈసారి అయితే. నెక్స్ట్ ఇయర్కి ఎలా గుర్తుంచుకుంటాడో ఏంటో మరి చూడాలి. అండ్ ఎలా అయినా సరే భోగి మంటతో పాటు పండగ స్టార్ట్ అవుతూ ఆ వైబ్ బాగుంటుంది కదా. నాకు చాలా నచ్చుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇలానే ఆంటీ వాళ్ళు కింద వేశారనమాట భోగి మంట. అప్పుడు చేతన్ 5 months బేబీ అనమాట. నాకైతే ఆ మెమరీస్ అన్నీ బాగా గుర్తు. అప్పుడు నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశానులేండి మన ఛానల్లో, ఇప్పటికీ ఉంటుంది. చాలా చిన్న బేబీ అనమాట. ఫుల్ బాడీ సూట్, సేమ్ క్యాప్ వేసుకుని వచ్చాడు కిందకి. చాలా క్యూట్గా చిన్నగా ఉండేవాడు. ఈ ఇయర్ మాత్రం చాలా పెద్దోడు అయిపోయాడు చేతన్. మధ్యలో వేయలేదు కదా ఒకసారి. బట్ ఈ ఇయర్ అయితే చాలా పెద్దోడు అయిపోయాడు. లాస్ట్ ఇయర్ ఇక్కడ సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్ళాం కానీ బట్ వాడికి ఏం గుర్తులేదు అంత మెమరీస్ కూడా. అంటే ఫొటోస్ అయ్యింది దగ్గర డే అయిపోయింది కాబట్టి. ఎలా అయినా తెల్లవారుజామున ఇలా వేస్తేనే ఆ కిక్ ఉంటుంది కదా. నాకు కూడా అలా ఎర్లీ మార్నింగ్ భోగి మంట వేస్తేనే పండగ వైబ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. నార్మల్గా అయితే పల్లెటూరులో ఆల్రెడీ అందరూ మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్స్ని. బట్ సిటీస్లోకి వచ్చేసరికి చాలా రేర్గా జరుగుతుంది. బట్ మా ఇంటి దగ్గర మొత్తం మా కాలనీలో అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఫెస్టివల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. దాంతోపాటు ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి అనమాట. మనం ఇంటి ముందు వేసిన ముగ్గు కూడా ఒకరోజు వచ్చి నైట్ చూసి ప్రైజ్ కూడా ఇస్తారనమాట. సో ఈ కాలనీ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. భోగి మంట కూడా అందరూ వేస్తారనమాట. అపార్ట్మెంట్స్ దగ్గర అపార్ట్మెంట్స్కి అండ్ ఇండివిజువల్ హౌసెస్ దగ్గర కూడా వేసుకుంటూ ఉంటారనమాట. సో మా హౌస్ దగ్గర మేము అందరం ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మంచి వైబ్ వస్తుంది అనమాట. అండ్ ఇయర్ అయితే చేతన్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. చక్కగా ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత ఆంటీ అయితే మంచిగా అందరికీ టీ ఇచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ అలాగా భోగి మంట దగ్గర చక్కగా వేడివేడిగా టీ తాగుతుంటే ఎక్కడో ఊటీలో ఉన్న ఆ ఫీల్ కలిగింది నాకైతే. చల్లటి గాలులకి ఆ వెచ్చటి టీ భలే హ్యాపీనెస్ని ఇచ్చింది. అండ్ అందరం కూడా ఇలా పిక్స్ అయితే దిగామన్నమాట. మెమరీలా ఉంటాయి కదా అన్నట్టుగా. అండ్ ఈ ఇయర్ సంక్రాంతి అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో అందుకే అంత పెద్ద ఎంజాయ్మెంట్ కానీ ఆ వైబ్ కానీ ఏం సెట్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం మంచిగా టైం స్పెండ్ చేసాము. మా హస్బెండ్ కూడా మంచిగా హాలిడేస్ వచ్చాయన్నమాట.
సో ఇంకా భోగి మంట అయిపోయింది. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా మీతో షేర్ చేశాను కదా. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఒకళ్ళు ఇంకా బాత్ చేయడం స్టార్ట్ చేసాము. అందరం ఫ్రెష్ అయిపోయాం అనమాట. సో ఈలోగా నేనైతే ఫస్ట్ ఇంకా సున్నుండ విత్ నెయ్యి వేసి ఇస్తున్నాను ఫస్ట్. సో ఇంకా అది ఇచ్చేసాను. అందరం ఫస్ట్ అదే తిన్నాం అనమాట. తర్వాత అప్పుడు ఇంకా దోశలు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆలు పోపు చేశాను అనమాట. ఇంకా దోశల్లోకి అండ్ అలాగే లంచ్లో కూడా కొంచెం ఉంటే పప్పును పాలకూర కూడా చేసేసాను. సో అలా ఈ 2 లంచ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ సున్నుండలు, జంతికలు, గులాబీ పూలు ఇవన్నీ చేశాను కదా. ఇంక ఈరోజు అయితే సపరేట్గా ఇంకా స్పెషల్గా అయితే ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతికి ఏమైనా చేద్దామని అన్నట్టుగా ఆగా అనమాట. అండ్ ఇక్కడ నా శారీ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ శారీ అయితే నేను ప్రీవియస్ డే చెప్పాను కదా, జస్ట్ వన్స్ కట్టుకుని పక్కన పెట్టిన శారీ అనమాట. కానీ చాలా ఇష్టంగా కొనుక్కున్నా. 2000+ అలా ఉంటుంది దీని ప్రైస్. అందుకని నాకు ఈ శారీ కట్టుకోవాలనిపించింది. సో ఇంకా ఈ శారీ గోల్డ్తో స్టైల్ చేశాను అనమాట. లాస్ట్ టైం ఏంటంటే ఇంకా మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకున్నా కదా, ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని సింపుల్గా అప్పుడు ఒక స్టైల్ చేసుకున్నా. అండ్ ఈసారి వేరే స్టైల్లో ఇంకా గోల్డ్ అంతా వేసుకుని స్టైల్ చేశాను అనమాట. ఈ నా బుట్టలు అయితే ఏ డ్రెస్కైనా ఏ శారీకైనా యాప్ట్గా సెట్ అయిపోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. చక్కగా దేనికైనా సరే ఇంకా వాటి కోసం వేసుకున్నట్టే ఉంటుందన్నమాట. నాకు ఇంకా అవి బాగా సెట్ అయ్యాయి అనిపించింది. ఇంకా అందుకనే మ్యాక్సిమం అవే వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా. ఇంకా మా తమ్ముడు కూడా రెడీ అవుతూ ఉంటే అప్పుడు కొంచెం వీడియో తీశాను. ఈలోగా చేతనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాడులేండి. ఇంకా తర్వాత పడుకున్నాడు అనమాట. అంటే అర్లీ మార్నింగ్ లేచాడు కదా, ఇంకా నిద్ర వచ్చేస్తున్నట్టుంది. జస్ట్ ఒక 1/2 అవర్ to 1 అవర్ అలాగ ఒక పవర్ నాప్ లా తీసుకున్నాడు అనమాట బ్రేక్ఫాస్ట్ అయ్యాక. అలా దివాన్ కాట్ మీద కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేశాడు. అలా నిద్రపోయాడు అనమాట. అంటే 5కే లేచాడు. అండ్ రాత్రి 12 వరకు కూడా మెలకుగా ఉన్నాడు మా తమ్ముడు వస్తాడని చెప్పేసి. ఇంకా వాడు వచ్చిన తర్వాత ఆటలాడాడు కాసేపు. ఇంకా నైట్ ఫుల్ స్లీప్ లేకుండా అలా గడిపేశాడు. ఇంకా అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగా లేవడం వల్ల ఒక 1 అవర్ అలా పడుకున్నాడు. అండ్ మధ్యాహ్నం కూడా పడుకున్నాడు అనమాట. ఇంక సర్లే అన్నట్టుగా మేమైతే డిస్టర్బ్ చేయలేదు. ఈలోగా ఇంక మా తమ్ముడు వాడు నేను గుడికి వెళ్ళి వచ్చేస్తానని రెడీ అయ్యాడు. ఇంక వాడైతే వెళ్ళొచ్చేసాడు అనమాట. ఈలోగా చేతనైతే ఇంకా అప్పుడు లేచాడు. లేచిన తర్వాత వీడికి హగ్గులు ఇచ్చేసి ముద్దులు పెట్టేసి ఫుల్గా ఆటలాడేస్తున్నాడు. నైట్ అంతసేపు మేలుకున్నా ఇంక తర్వాత పడుకున్నాడు కదా. ఇంక వాడు వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఏం ఆడలేదు. ఇంక అందుకే మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేశాడు అనమాట. మేము అర్లీ మార్నింగ్ లేచినా ఇంకా వీళ్ళు లేవలేదు కదా. ఇంక మేమే భోగి మంట దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్తాను వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వాడు లేచిన తర్వాతే చూశాడు. పండగ రోజా? ఏం పండగ? సంక్రాంతి. సంక్రాంతించో స్టాండ్ అప్ స్ట్రైట్. ఓకే, హాయ్ చెప్పు అందరికి. అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. బాగున్నారా? భోజనం చేశారా? ఏం లేదు, భోజనం చేశారా? నా డ్రెస్ బాగుందా? ఉన్నానా? బాయ్. బయటికి వెళ్ళొస్తాం. బయటికి వెళ్ళొస్తాం. బాయ్. సో చేతనికి డ్రెస్ అయితే మా అక్క వాళ్ళు కొనిచ్చారనమాట లాస్ట్ ఇయర్. ఇంకా అది కూడా వేయలేదు, ఈసారి సరిపోతుంది కదా అని చెప్పేసి ట్రెడిషనల్ అటైర్ సంక్రాంతికి అన్నట్టుగా వేసా అనమాట. ఇంకా మేము అనుకోకుండా ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాము. తర్వాత అర్థమైంది ముగ్గురం బ్లూ కలర్ వేసుకున్నాం అని చెప్పేసి. సడన్గా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. అంటే ముందు ప్లాన్ చేసుకోలేదు నేను. ఇంకా వేరే శారీ కానీ ఈ శారీ కానీ ఇంకో నా దగ్గర ఆల్రెడీ ఇంకా ఏదో ఒకటి వేసుకుందాం అనుకున్నాను కానీ బట్ నాకు ఇది చూడగానే ఇదే కట్టుకోవాలనిపించింది అనమాట. ఇంకా అందుకని ఈ శారీ కట్టుకున్నా. ఇంకా మా హస్బెండ్ ఏమో బ్లూ షర్ట్ వేసుకున్నారు. ఆయన కూడా 4 pairs తీసుకున్నారు. ఏదో ఒకటి వేసుకుందాం అనుకున్నారు బట్ సడన్గా అది వేసుకుని వచ్చారు. చేతనికి ఆల్రెడీ ఇంకా ఇదే వేద్దాంలే అనుకున్నాను. ఇంకా అదే వేసా అనమాట. అలాగే ముగ్గురు మ్యాచింగ్ అయిపోయింది. సో ఇంకా రెడీ అయ్యి ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చాము అనమాట. టైం 10 o'clock అలా అవుతుంది. సో ఇంకా అప్పుడైతే టెంపుల్కి వచ్చాము. మా తమ్ముడు కూడా ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాడు. ఈలోగా మేము కూడా వచ్చాము అనమాట చేతన్ లేచిన తర్వాత. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఆల్రెడీ మీతో ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను కదా. ఇంక ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా, ఇంకా అందుకనే టెంపుల్కి వచ్చాము. సో ఇంకా ఆయనకి ఫేవరెట్ గాడ్ అండ్ ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఇంకా అందుకే అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా, సో అక్కడికి కూడా కాసేపు వచ్చామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేసరికి పిల్లలకైతే ఆటల పోటీలు అవి జరుగుతున్నాయి. ఇంకా మార్నింగ్ మోస్ట్లీ ఇంకా ఆటల పోటీలు అవి పెడతారు. చాలా గేమ్స్ కండక్ట్ చేస్తారు పిల్లలకి, లేడీస్కి, అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గేమ్స్ అవి కండక్ట్ చేస్తారనమాట. సో కండక్ట్ చేసి ఈవినింగ్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత గిఫ్ట్ సెక్షన్ ఉంటుంది అనమాట.
సో ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా ముగ్గుల పోటీలు కూడా జరుగుతాయి అనమాట. ఇది కళావేదిక పక్కన వీధిలోనే జరుగుతాయి అనమాట. ఇంకా వీధంతా ముగ్గులతో నింపేస్తారు. ఇంక ఈ ముగ్గుల్లో ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి ప్రైజెస్ అవి కూడా ఇస్తారనమాట. సో ఇంకా అలాగా ముగ్గులు వేస్తూ ఉంటే చూసి ఇంక మేము వచ్చేసాము. అంటే అప్పటికే చేతనికి లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇంక వాడికి లంచ్ పెట్టాలి కదా, ఇంక లేట్ అయిపోద్ది అన్నట్టుగా తీసుకొచ్చేసాం అనమాట. ఈ స్పెట్స్ అయితే మా హస్బెండ్ చేతన్ కోసం కొనుక్కొని తీసుకొచ్చారు. వాడికి ముందు రోజు ఇవ్వలేదు, ఇంకా సర్ప్రైజింగ్గా అప్పుడు ఇచ్చారనమాట. ఇంకా అందుకనే అవి పెట్టుకుని కాస్త ఫొటోస్ అవి తీశారు. తర్వాత ఇంకా మా హస్బెండ్ బర్త్డే కదా, ఇది హోమ్ మేడ్ కేక్ అనమాట. హోమ్ బేకర్ ఒక ఆవిడ ఉన్నారు. సో అవి డీటెయిల్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే భీమవరం లోకల్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. కేక్స్ చేస్తున్నారనమాట. హోమ్ బేకర్ ఆవిడ బాగా చేస్తున్నారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆవిడ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. బాగుంది కేక్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆవిడని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడైతే మేము కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏకంగా కేక్ కటింగ్ చేసేసి అప్పుడు లంచ్ చేద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇంక ఇలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాంలేండి. మా హస్బెండ్ బర్త్డే కూడా ఇంకా ఫెస్టివల్ రోజు వచ్చిందేమో, అందులో మాకు నిద్రలేదు, నైట్ నిద్రలేదు, మార్నింగ్ లేచామేమో, ఫుల్ నిద్ర వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా ఆయన కేక్ కట్ చేసేద్దాంలే అన్నారని చెప్పేసి ఓకే అని చేసేస్తున్నాము. లేదంటే ఈవినింగ్ చేద్దాంలే అనుకున్నాం మేము. ఇంకా మళ్ళీ ఆయన ఎందుకు మార్నింగ్ చేసేద్దాము, చేతన్ కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు కదా అని చెప్పేసి మార్నింగే చేసేసారు. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.